హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకల మార్కెట్ లో ఉన్నామండి. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్. ఈ వీడియోలో వచ్చేసి మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నారు, ఏంటి, కొనుగోలు ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. మేకపోతులు మీడియం సైజులు, పెద్ద సైజులు అండి. ఈ వీడియోలో వచ్చేసి మీడియం సైజులు, పెద్ద సైజులు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ పోతు బేరం జరుగుతుంది. మీరు 16 చెప్పారు, వాళ్ళు 12 అడుగుతున్నారా? అదెంత చెప్పారా పెద్దది? 36. ఎంత చెప్పినావు చెప్పు. అది ఒక్కటి 36,000 చెప్పారంట. ఈ రెండు జత ఎంత అయితే చెప్పినావు బాబాయ్? 27. ఇవి అయితే జత 27,000 చెప్పారంట. కొంచెం రేట్ ఎక్కువే ఉంది చెప్పడం. ఇంకా ఇక్కడ ఒక 3 పిల్లలు ఉన్నాయి. ఏంది 3 పోతులే ఉన్నాయా? 6 ఉన్నాయా మొత్తం? ఎంత చెప్పినావు? జత 21 చెప్పడం. అమ్మినవా ఏమైనా? 20,000 అమ్మా. 2 పోతులే అమ్మారండి. మార్కెట్ ఎట్లుంది తమ్ముడు? ఏం నాకైతే మన్నవే అనిపిస్తుంది. ఈ వారం కూడా జనాలు రావట్లేదు. వర్షం పడ్డదని జనాలు రావట్లేదంట. ఇక్కడ అన్ని మీడియం సైజులే ఉన్నాయి. ఎన్ని తెచ్చారు బాబాయ్? 11 అమ్మారా? 3 అమ్మారు. 8 ఉన్నాయి ఇప్పుడు. ఎంత చెప్పారు ఇవి? జత 18. జత వచ్చేసి 18,000 చెప్పారు. బాగున్నా. జత 18,000 చెప్పారు చెప్పడం. ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరాలు ఉంటాయి. ఎన్ని ఉన్నాయి ఇవి? 16 మేకపోతులు ఉన్నాయి. ఇవి వచ్చేసి ఏ రేట్లు చెప్పారు? 23. జత వచ్చేసి 23,000 చెప్పారంటండి చెప్పడం. ఇవి వచ్చేసి కొంచెం రేట్లు చెప్పడం మట్టుకి ఎక్కువగా చెప్తున్నారు. పోతులు మట్టుకి రేట్లు బాగా చెప్తున్నారు. కొనే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇక్కడ వచ్చేసి ఒక 5 పోతులు ఉన్నాయి. ఏం చెప్పారు బాబాయ్? 5 కలిపి అయితే 55,000 చెప్తున్నారంట చెప్పడం. ఇది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు. ఇక్కడ వచ్చేసి 2 పోతులు బేరం జరుగుతుంది. చూద్దాము, ఇవి అయిపోయా అటు వద్దాము. బేరం అయిపోయాము. ఎన్ని ఉన్నాయి ఇవి? 6. 8. 2 మరకలా? 6 పోతులు 2 మరకలు ఉన్నాయి ఇందులో వచ్చేసి. ఎంత రేట్ చెప్పారు ఇవి? జత 16,000. ఇవి జత 16,000గా చెప్పారు చెప్పడం. ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి, బేరాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఎన్ని పోతులు తెచ్చారు మొత్తం? 10 తీసుకొచ్చారా? ఇవి ఉన్నాయి ఎంత చెప్తున్నారు? ఒకటి 8,000 అడుగుతున్నారు. ఒక్కొక్కటి 8,000 అడుగుతున్నారు. ఒక్కొక్కటి 8,000 లెక్క వాళ్ళు అడుగుతున్నారంట. వీళ్ళైతే 9,000 అయితే మొత్తం ఇచ్చేస్తాం అంటున్నారు. అంటే జత 16,000 లెక్క. జత 16,000 లెక్క ఇస్తారండి ఫైనల్. ఇవి వచ్చేసి ఎన్ని ఉన్నాయి? ఇవి ఎన్ని ఉన్నాయండి పోతులు? ఇవి 20. ఎంత చెప్పారు రేటు? 25,000. అమ్మారా ఏమైనా? ఎన్ని తీసుకొచ్చారు? 40 తీసుకొచ్చి 20 అమ్మారా? వీటికంటే పెద్ద సైజులా చిన్న సైజులా? అవి ఎంతకు అమ్మారు? 28,000 లెక్క. పెద్ద సైజులో అమ్మారంట 28,000 లెక్క. ఇవైతే 25,000. ఇవైతే 25,000 చెప్తున్నారు చెప్పడం. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరాలు ఉంటాయి.
ఇక్కడ ఒక పెద్ద మేకపోతు పొట్టేలు. ఎంత చెప్పినా బాబాయ్ ఈ రెండు? మేకపోతు అయితే ఎంత, పొట్టేళ్ళు అయితే ఎంత? 35, 35, ఏదైనా 35. ఏ పోత అయినా సరే 35,000 అంట. పోత అయినా పొట్టేళ్ళు అయినా 35,000, ఒకటే రేటు, మళ్ళీ మాట్లాడడానికి లేదు. ఈ పోతులు రెండు అమ్మేశారా, కొనుక్కున్నారా? ఎంత కొన్నారు బాబాయ్? 20 జత 26,000 లెక్క కొన్నారా? ఈ జత ఇందాక చెప్పా కదా బేరం జరుగుతుందని, ఈ జత 26,000 లెక్క సేల్స్ అయితేనే. ఇక్కడ వచ్చేసి ఇవేయి, ఇక్కడ వచ్చేసి పెద్ద మేకపోతులు ఉన్నాయండి. పెద్దవి చిన్నవి కలిపి తెచ్చినట్టున్నారు. ఇవెవరు మీయేనా? చిన్నవి అయితే ఎంత, పెద్దదైతే ఎంత? ఇదైతే జత 18,000, అవైతే 50,000 జత. అవి 50,000 అంటండి. రెండు పెద్ద మేకపోతులు వచ్చేసి 50 కేజీలు వస్తాయి అంటున్నారు. ఇవి 18,000 లెక్క చెప్పారు. అమ్మారా చిన్న? ఏమైనా ఏమి అమ్మలే మార్కెట్ లో, సైలెంట్ ఇవాళ. ఇక్కడ వచ్చేసి ఎన్ని ఉన్నాయి? ఎన్ని? 3, 3, 6 పోతులు ఉన్నాయి. ఎంత చెప్పారు ఇవి రేటు? జత వచ్చేసి 26. అమ్మారా? ఏమి అమ్మలేదంట. జత వచ్చేసి 26,000 చెప్పారు. ఇవి వచ్చేసి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరా. శ్రీవాణి యూట్యూబ్ గుర్తుపెట్టుకో మరి. ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ కూడా 6 పోతులు ఉన్నాయి. ఇవి ఎంత చెప్పారు? జత ఎంత చెప్పారు చెప్పండి? జత 23,000 చెప్పారు. అమ్మారా ఈ వారం? 4. ఏ రేట్? ఏ సైజులా? 20,000 లెక్క. 20 అని ఒకళ్ళు, 22 అని ఒకళ్ళు అంటున్నారు. వీళ్ళు చెప్పే రేట్ ఫిక్స్డ్ కాదని అర్థమైపోయింది. ఇప్పుడు ఇవి ఉన్నాయి అయితే ఎంత చెప్పారు? 23 అయితే ఇస్తారు. ఇచ్చే రేట్ అయితే 23 అయితే ఇచ్చేస్తారంట జత. మేడం ఇక్కడ ఒక 3 ఉన్నాయి. పెద్ద సైజులు చూపిద్దామంటే లేవండి. అక్కడ చూపించాగా 2, 3 అవే ఉన్నాయి. అంత పెద్ద సైజులు అయితే ఇంక లేవు. ఇవి ఎంత చెప్పారు బాబాయ్ ఈ జత? 24,000. ఈ సైజులు ఒక 6 తీసుకొచ్చారు బాబాయ్ వచ్చేసి. జత వచ్చేసి 24,000 లెక్క రేట్ చెప్తున్నారండి చెప్పడం. అవి ఎంత చెప్పారు జత? 20,000. అవైతే జత 20,000 చెప్పారండి. మీ ఎంత చెప్పారు? 18,000. చూపిస్తా. ఇవి ఇందులో అయితే జత 18,000 చెప్పారంట. అమ్మారా ఏమైనా? 2 అమ్మారు. ఈ సైజులేనా? ఏ రేట్లకి అమ్మారు? 8,500. ఒక్కొక్కటి 8,500 లెక్క అమ్మారు. అంటే జత 17,000 పట్టదండి. ఇవైతే జత 16,000 చెప్తున్నారు చెప్పడం. ఫైనల్ ఎంతకి ఇస్తారు అనేది ఎవరన్నా వస్తే తేలిద్ది అనమాట. ఎవరు రాలేదు. ఇదేనండి మార్కెట్ లో పెద్ద పోతులు. అమ్మో నన్ను పడేసిద్ది. తీసా. ఇక్కడ ఒక పోతు ఉంది, పెద్ద పోతు. ఈ పోతు కాదు ఎవరు బాబాయ్? ఈ పోతు ఎవరిది? ఏం చెప్పినా చెప్పు. దీని పేరు కూడా సమరసింహారెడ్డా? ఈ మేకపోతులు మేకపోతు అని చెప్పొద్దంటండి, సమరసింహారెడ్డి అంట. ఇప్పుడు దీన్ని మరి ఎందుకు అమ్మడానికి తీసుకొచ్చినా? డబ్బులు అవసరం అయితే దాన్ని కోసేస్తారు కదా. మేకల మీదకి పోద్దా ఇది? అబ్బా వాళ్ళు చెప్పి నేను మేకల మీదకే పెంచుకుంటా అని చెప్పి తీసుకుపోతారా? ఇప్పుడు కొన్నారా వీళ్ళు? ఈ మేకపోతులు అయిపోయిందంట. ఎంత కమ్మినావు చెప్పు? 23,000. ఈ మేకపోతు వచ్చేసి ఇత్తనం మేకపోతు 23,000కి అమ్మారంటండి వాళ్ళు వచ్చేసి. కొన్నారు. దీన్ని కొన్నారా? ఎంత కొన్నారు? 21,000. ఇది వచ్చేసి 21,000 కొన్నారంట. ఇంకా పెద్ద మేకపోతులు అయితే ఏమి లేవండి ఈ సైజులు చూపిద్దామన్నా కూడా. ఇంకంతే. మేకపోతుల మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.